భయం వద్దు. సిబిఎస్ఈ బోర్డు ఎగ్జామ్స్లో ఇప్పుడు సరికొత్త చరిత్ర మొదలైంది. మార్కుల కోసం ఇక టెన్షన్ పడకండి. మీకోసం ఇప్పుడు రెండో అవకాశం వేచి ఉంది. ఇది మీ గెలుపుకి ఆరంభం. ప్రపంచంలోనే భారతదేశం పాపులస్ కంట్రీ. ప్రపంచంలోనే అతిపెద్ద స్కూల్ బోర్డ్ ఎగ్జామ్ సిబిఎస్ఈ. దీనికి సంబంధించినటువంటి రెండు అతిపెద్ద అప్డేట్స్ ఎడ్యునైన్ ఈరోజు మీ ముందుకు తీసుకొస్తూ ఉంది. సో ఈరోజు ఎగ్జామ్స్ ఘనంగా స్టార్ట్ అయినాయి. అందరూ కూడా స్టార్ట్ అయినటువంటి ఎగ్జామ్స్లో పేరెంట్స్ అందరూ కూడా మ్యాక్సిమం ఎగ్జామ్ అయితే మార్నింగ్ సెషన్ అయితే కంప్లీట్ చేసుకొని ఈరోజు వచ్చేసారు. ఒక మేజర్ అప్డేట్స్ ఏమున్నాయి ఈ ఎగ్జామ్ సంబంధించి అనేది సిబిఎస్ఈ 10th క్లాస్ మరియు 12th బోర్డ్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో వీళ్ళకి సంబంధించినటువంటి అప్డేట్స్కి సంబంధించినటువంటి ఇది ఫుల్ టైం వీడియో. ఒకసారి 10th వాళ్ళకి ఎటువంటి చేంజెస్ చేసినాయి, ఎటువంటి మార్పులు ఉన్నాయి, అదేవిధంగా 12th బోర్డు వారికి ఏం మార్పులు ఉన్నాయి అనేది ఒకసారి ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. సో ద మొమెంట్ ఆఫ్ బ్రెత్ ఈజ్ హెల్డ్ అంటే ఈరోజు మార్నింగ్ జరిగినటువంటి ఎగ్జామ్కి అందరూ కూడా ఊపిరి బిగపట్టుకొని పెన్స్, అదేవిధంగా అడ్మిట్ కార్డ్స్, అదేవిధంగా పరిగెత్తేటువంటి హృదయంతో అందరూ కూడా ఎగ్జామ్స్కి చేరుకున్నారు, రాసేసి వచ్చారు. మొత్తం 46 లక్షల మంది స్టూడెంట్స్ రాస్తారండి. 26 కంట్రీస్లో ఎగ్జామ్ అనేది జరుగుతుంది. చూడండి, ఇటువంటి ఎగ్జామ్ మరొకటి ప్రపంచంలో లేనే లేదు. 46 లక్షల మంది విద్యార్థులు, 26 దేశాల్లో ఎగ్జామ్. అక్రాస్ ఇండియా అండ్ ద వరల్డ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ స్కూల్ ఎగ్జామ్స్ ఆన్ ది ప్లానెట్ ఈరోజైతే ప్రారంభమైతే అయింది. సో దాని యాన్యువల్ స్టాండ్ స్టిల్ క్వైట్ ప్లీజ్ ఏమేమన్నీ మొత్తం అన్ని రకాలైనటువంటి యాక్టివిటీస్ భారతదేశం మొత్తం ఒక రకంగా పర్టికులర్గా నార్త్ ఇండియాలో అయితే స్టాల్ అయిపోతుంది. ఎందుకంటే ఈ ఎగ్జామ్స్ వస్తే ఏమేమి పోతాయి, ఫ్యామిలీ లైఫ్ అంతా ఆగిపోద్ది. తల్లిదండ్రులు ఎక్కడైనా ప్రోగ్రామ్స్ పెట్టుకునేవన్నీ ఆగిపోతాయి. సో వెడ్డింగ్స్, బర్త్డేస్ అన్నీ కూడా అసలు ఈ సీజన్లో పెట్టుకోరు. ఎందుకంటే ఈ ఎగ్జామ్స్ ఉంటే సిబిఎస్ఈ బోర్డు ఎగ్జామ్ వదిలిపెట్టి ఎవరు పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకు పోరు కాబట్టి చాలామంది అసలు ఈ టైంలో ఈ పోస్ట్ పోన్ చేసేస్తారు. అందరిలో టీవీ కనెక్షన్స్ కట్టు, ఫోన్లన్నీ కూడా పేరెంట్స్ తీసి లోపల లాకర్లో పెట్టేస్తారు. సో బోర్డ్ ఎగ్జామ్స్ ఆర్ వెరీ బిగ్ డీల్, ఫోకసింగ్ ఎంటైర్లీ ఆన్ గ్రేడ్స్ మీదే దృష్టి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ సంవత్సరం ఏం చేంజెస్ ఉన్నాయంటే సిలబస్ అంతా సేమే ఉందండి, పేపర్ కూడా సేమే ఉంది. ఏం డిఫరెన్స్ ఉంది? సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ చేంజింగ్. 2 మేజర్ రిఫార్మ్స్ ఆర్ ఫ్లిప్పింగ్ ద ఓల్డ్ లాజిక్ ఆన్ ఇట్స్ హెడ్. సో ఫస్ట్ ఒక డ్యూయల్ బోర్డ్ ఎగ్జామ్స్ అండి. 10th క్లాస్ సంబంధించినటువంటి బిగ్గెస్ట్ అప్డేట్ ఏంటంటే ఏ ఫండమెంటల్ షిఫ్ట్ ఫ్రమ్ 1 షాట్ టు 2nd ఛాన్స్. ఇంతకుముందు ఇప్పుడు మనకి జేఈ మెయిన్స్లో ఉన్నట్టుగానే సిబిఎస్ఈ 10th క్లాస్ బోర్డ్ విద్యార్థులు కూడా 2 టైమ్స్ ఎగ్జామ్ రాసుకునేటువంటి అవకాశం మొట్టమొదటిసారిగా సిబిఎస్ఈ బోర్డు కల్పిస్తూ ఉంది. సో 1 షాట్ ఎగ్జామ్. అంతకుముందు ఒకసారి ఎగ్జామ్ అయిపోయిందంటే మళ్ళీ ఛాన్స్ లేదు. వాడికి ఎంత గ్రేడ్ అన్నా రాని, వాడికి ఏ ఇబ్బంది అని ఉన్నాయి, తుమ్ము ఉన్నాయి, దగ్గు ఉన్నాయి, ఫంక్షన్ ఉన్నాయి, లేకపోతే వాడికి ఏదన్నా ఆ రోజు ఎగ్జామ్ ఇబ్బంది అయినా ఇక అదే ఉన్న గ్రేడ్తో చదువుకోవాల్సింది తప్ప ఇంక వేరే ఆప్షన్ అనేది లేకుండే. కానీ భారత ప్రభుత్వం మరియు సిబిఎస్ఈ బోర్డ్ ఈ విద్యార్థుల కోసం రెండో ఛాన్స్ను కూడా ఇస్తుంది. సో ఫిబ్రవరిలో మ్యాండేటరీ అనమాట, ఈ ఎగ్జామ్ తప్పనిసరిగా రాయాలి. ప్రైమరీ అటెంప్ట్ కింద మనం దీన్ని చూస్తాము. అదేవిధంగా దీంట్లో ఏదైనా మీకు తక్కువ మార్కులు వచ్చినట్టయితే 3 సబ్జెక్టుల వరకు 2nd టైం మీరు రాసుకోవచ్చు. కంపల్సరీ రాయాలంటే ఆప్షనల్, కంపల్సరీ కాదు. ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు. అవైలబుల్ ఫర్ అప్ టు 3 సబ్జెక్ట్స్. ద ఆపర్చునిటీ టు ఇంప్రూవ్. ఇఫ్ యూ ఫ్రీజ్ 1 ఎగ్జామ్ డే ఆర్ హ్యావ్ ఏ బ్యాడ్ డే, it is no longer the end of the road. You can appear in the 2nd exams to score better in up to 3 subjects. అటెంప్ట్ 1లో తక్కువ మార్కులు వస్తే అటెంప్ట్ 2లో కూడా మీరు రాసుకొని ఆ 3 సబ్జెక్టుల్లో మంచి ఆపర్చునిటీ పొందవచ్చు. ద క్రిటికల్ కండిషన్ టు అసెస్ ద 2nd ఛాన్స్ యూ మస్ట్ క్వాలిఫై ఇన్ ద ఫస్ట్. మామూలుగా పోయేసి ఊరినే ఉత్త పేపర్లు ఇచ్చేస్తే కాదు. మినిమం అనేది రూల్ ఏంటి? ఇఫ్ ఏ స్టూడెంట్ ఫెయిల్స్ టూ మెనీ సబ్జెక్ట్స్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్ అంటే ఫిబ్రవరి దాంట్లో దే డోంట్ క్వాలిఫై ఫర్ ది 2nd అటెంప్ట్. సచ్ స్టూడెంట్స్ విల్ హ్యావ్ టు రిపీట్ ద క్లాస్. అంటే ఇది ఎంత అనేది నేను ఎగ్జాక్ట్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కానీ మీరు మినిమంగా సబ్జెక్ట్స్ అనేవి పాస్ అయి ఉండాలి. ఒక 4-5 సబ్జెక్టులు ఏదైనా మార్కులు తక్కువ వచ్చింటే మీరు రాసుకోవాలి తప్ప మొత్తం అన్ని సబ్జెక్టులన్నీ ఫెయిల్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ వేసి మేలో రాసుకుంటానంటే ఇది నడవదు. సో రిజల్ట్ టైం లైన్. ఫస్ట్ ఎగ్జామ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? సాటిస్ఫైడ్ అయిపోయారు, సో నెక్స్ట్ క్లాస్కి ఇమీడియట్గా అప్లై చేసుకుంటారు ఏప్రిల్లో రిజల్ట్స్ రాగానే. సో ఇక్కడ మీకు సాటిస్ఫాక్షన్ లేరు, మీరు 2nd ఎగ్జామ్స్ వచ్చేసి జూన్లో రిజల్ట్స్ వస్తాయి. ఫైనల్ రిజల్ట్ సర్టిఫికేట్స్ ఇష్యూడ్ ఆఫ్టర్ దిస్ సైకిల్. సో జూన్లో మీకు వచ్చిన తర్వాత అప్పుడు కూడా మీరు అడ్మిషన్కి అప్లై చేసుకోవచ్చు. సింపుల్ లాజిక్ ఏంటంటే సో ఫస్ట్ సారి రాసినటువంటి ఎగ్జామ్ రిజల్ట్స్ మనకి ఏప్రిల్లో వస్తాయి కాబట్టి మీకు ఎగ్జామ్ సాటిస్ఫై అయిపోతే
నెక్స్ట్ మీరు ఎక్కడైనా కానీ నెక్స్ట్ క్లాస్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ అలా కానటువంటి వాళ్ళు సెకండ్ సారి రాసినటువంటి రిజల్ట్స్ కోసం మీకు జూన్లో రిజల్ట్స్ వస్తాయి కాబట్టి వెయిట్ చేసి ఆ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు నెక్స్ట్ సెషన్కి వెళ్ళొచ్చు. సో ద ఓల్డ్ వేలో ఏముంటుందంటే ఒకటేసారి ఎగ్జామ్ చచ్చినా బతికినా ఇంకా ఆ స్కోర్తోనే బతకాలి. ఆ రోజు బ్యాడ్ డే అయితే మొత్తం ఆగమాగం అయిపోతాం. అది అక్కడ ఉన్నటువంటి ఇబ్బంది. కొత్త విధానంలో ఏంది, 2 ఎగ్జామ్స్ ఉన్నాయి. సేఫ్టీ ఓకే, ఇక్కడ మనం చేయగలిగిన కాబట్టి పెర్ఫార్మెన్స్ చేసాం, మిగిలినది వచ్చేసి సెకండ్ టైం చూసుకుందాం. ఆ రోజు బ్యాడ్ డే అయినప్పుడు కూడా సెకండ్ టైం మళ్ళీ మేలో అప్లై చేసుకునేదానికి పాసిబిలిటీ ఉంది. సో ఇది ఓల్డ్ వే, ఇది న్యూ వే యాజ్ ఫార్ యాజ్ 10th క్లాస్ CBSE ఎగ్జామ్స్ ఆర్ కన్సర్న్. ఒకసారి ఇది స్క్రీన్ షాట్ తీసుకునేవని తీసుకోండి. సో డ్యూయల్ ప్రాసెస్ అండి ఇది, ఒకసారి గుర్తుపెట్టుకోవాలి పేరెంట్స్ అందరూ కూడా. సో ఇంకొక మేజర్ రిఫార్మ్ ఏంటి అంటే ఇది క్లాస్ 12కి సంబంధించినటువంటి రిఫార్మ్ అండి. డిజిటల్ మార్కింగ్ సిస్టమ్, యాక్యురసీ, ట్రాన్స్పరెన్సీ అండ్ సీడ్. ఇది 12th క్లాస్ సంబంధించినటువంటి ఎగ్జామ్ పేపర్స్ అన్నిటి కూడా రాయటం అయితే పెన్ అండ్ పేపర్లో రాస్తారు. ఆన్సర్ షీట్స్ అన్నీ కూడా స్కాన్ చేస్తారు పేజ్ బై పేజ్. క్వాలిటీ టీమ్ వెరిఫై ఎవ్రీ స్కాన్. అదేవిధంగా కాపీస్ గో ఆన్లైన్ టు సెక్యూర్ పోర్టల్. అదేవిధంగా టీచర్స్ చెక్ ఆన్ స్క్రీన్ ఫ్రమ్ ది ఆథరైజ్డ్ లొకేషన్స్. సో ఇప్పుడు రాసినటువంటి పేపర్ అంతా కూడా మొత్తం కూడా డిజిటల్ చేసేస్తారు. ఇక్కడ 4 స్టెప్స్ ఉంటాయి. మొదటిది మీరు రాసినటువంటి క్వశ్చన్ పేపర్ అన్నింటినీ స్కాన్ చేస్తారు. సో వాటన్నిటిని కూడా వెరిఫై చేస్తారు. తర్వాత ఆన్లైన్లోకి పెట్టేస్తారు. టీచర్లు వాళ్ళ ఏరియాలో కూర్చొనేసి వాళ్ళు ఇవాల్యుయేషన్ చేసేస్తారు. డిజిటల్ మార్కింగ్ ప్రాసెస్ ఫ్రమ్ పేపర్ టు పోర్టల్. సో ఏమైంది ఇప్పుడు, ఎలిమినేటింగ్ హ్యూమన్ ఎర్రర్స్. ఏమేమి వస్తాయి, టోటలింగ్ మిస్టేక్స్ వస్తూ ఉంటాయి. మొత్తం ఆ రోజు టీచర్ మొత్తం పేపర్ మంచిగా చదువుతాడు, లాస్ట్ మూమెంట్లో ఏదో ఒకటి వాడికి డిస్టర్బెన్స్ వస్తుంది, టోటల్ మార్క్స్ తప్పేస్తారు. అలాంటి తప్పులు జరిగాయి. సో స్కిప్డ్ ఆన్సర్స్. సో ఇది కూడా మనకి డేటా ఎంట్రీ ఎర్రర్స్. అదేవిధంగా మిస్ మ్యాచ్డ్ మార్క్ షీట్స్, ఒకటి ప్లేస్లో ఇంకోటి మార్కులు వేస్తుంటారు. ఇటువంటి ఏది కూడా జరగదన్నమాట. ఇక కంప్యూటర్ క్యాలిక్యులేట్స్ టోటల్స్ ఆటోమేటికల్లీ. టీచర్ చేసే పని అవసరం లేదు, ఆయన ఓన్లీ కరెక్షన్ చేయడం వరకే కంప్యూటరే టోటల్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. మార్క్స్ ఎంటర్ డైరెక్ట్లీ ఇంటూ ద సిస్టమ్. సో ఈ వేసేటువంటి మార్క్స్ అన్నీ కూడా సిస్టమ్కి వేస్తారు కాబట్టి ఎక్కడ మాన్యువల్ ఎంట్రీ ప్రాసెస్ ఉండదు కాబట్టి మిస్టేక్స్ జరిగే అవకాశం అనేది ఉండదు. సో ద నీడ్ ఫర్ స్పీడ్, మాన్యువల్ చెక్కింగ్ అప్ టు 60 days పట్టేది అనమాట. అంతకుముందు మాన్యువల్గా ఇదంతా చెక్ చేయాలంటే డిజిటల్ చెకింగ్ అనేది డ్రాస్టికల్లీ రెడ్యూస్. నో సెకండ్ అప్లోడింగ్ స్టెప్స్, ఫియర్ రీవాల్యుయేషన్ రిక్వెస్ట్. రీవాల్యుయేషన్ పెట్టుకునే అవసరం కూడా రాదు, ఎందుకంటే మొత్తం కూడా ఇది సిస్టమే చేస్తుంది కాబట్టి కంప్యూటర్ ఎప్పుడు లెక్కలు తప్పలేదు కాబట్టి రీవాల్యుయేషన్కి అప్లై చేసుకునే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోతుంది, అవసరం కూడా ఉండదు. ఇట్స్ ఏ వెరీ గుడ్ సైన్. దీనివల్ల మనకు రిజల్ట్స్ కూడా తొందరగా వచ్చేస్తాయి. ఫర్ ది స్టూడెంట్ బిజినెస్ యాజ్ యూజువల్, యూ విల్ స్టిల్ ఆన్సర్ విత్ ద పెన్ అండ్ పేపర్. స్టూడెంట్ విషయంలో ఏం తేడా లేదు, వాడు యాజ్ యూజువల్గానే ఎగ్జామ్ సెంటర్కి పోయిండు, ఈరోజు యాజ్ యూజువల్గానే పెన్ అండ్ పేపర్తో రాసిచ్చిండు. సో న్యూ రూల్స్ ఆన్ ఫార్మాటింగ్ అప్లై టు ఎన్ష్యూర్ క్లియర్ స్కానింగ్, చెక్ ద స్పెసిఫిక్ ఫార్మాటింగ్ గైడ్లైన్స్ అనేది ఒక నోటు. నాట్ జస్ట్ ద కాస్మెటిక్, దీ చేంజెస్ సిగ్నల్ ఏ ఫిలసాఫీ షిఫ్ట్. ఎట్లా జడ్జిమెంట్ దగ్గర నుంచి ఆప్టమిస్టిక్ బ్లూ, అసెస్మెంట్ ఫ్లెక్సిబుల్, ఇంప్రూవబుల్ అండ్ యాక్యురేట్. సో ఈ రకంగా మనకి 12th బోర్డుకి సంబంధించినటువంటి ఒక మోడిఫికేషన్ అయితే ఉంది. ఒకసారి మనకి దీనికి సంబంధించినటువంటి అల్టిమేట్ లాజిక్ ఏం జరిగింది చూద్దాం. సింగిల్ ఈవెంట్, మాన్యువల్ ఎర్రర్ రిస్క్, డూ ఆర్ డై. సో ఇప్పుడు వచ్చేసి ఫ్లెక్సిబుల్ ప్రాసెస్, డిజిటల్ ప్రెసిషన్, ఇంప్రూవ్మెంట్ ఓవర్ జడ్జిమెంట్. సో ఇది 12th బోర్డు సంబంధించినటువంటి వచ్చినటువంటి మార్పు అనమాట. యాజ్ యూ సిట్ ఫర్ ది ఎగ్జామ్ టుడే, రిమెంబర్ దట్ వైల్ గ్రేడ్స్ ఆర్ ఇంపార్టెంట్, దిస్ ఈజ్ ఏ ప్రాసెస్, నాట్ ఏ ఫైనల్ వర్డిక్ట్. గివ్ ఇట్ యువర్ బెస్ట్ షాట్, బట్ నో ద సిస్టమ్ నౌ ఆఫర్స్ సేఫ్టీ నెట్స్. సో ఈరోజు జరిగినటువంటి ఎగ్జామ్లో ఈ మార్పులను అయితే తీసుకొచ్చింది. బియాండ్ ద స్కోర్ కార్డ్, ఎగ్జామ్స్ ఆర్ ది జస్ట్ ఏ మీన్స్ టు ఎన్ ఎండ్. స్టడీ హార్డ్ బట్ డోంట్ పనిష్ యువర్ సెల్ఫ్, యు ఆర్ ఎ లాట్ మోర్ దాన్ యువర్ గ్రేడ్స్. సో ఇదండి CBSE తీసుకొచ్చినటువంటి 10th మరియు ఇంటర్లో తీసుకొచ్చినటువంటి రూల్స్ అనమాట. సో పేరెంట్స్ అందరికీ అర్థమయ్యే రకంగా వివరించిన అనుకుంటున్నాను. సో ఈ రకంగా CBSEకి సంబంధించినటువంటి అడ్మిషన్స్ ఎవరైతే ఉంటారో 12th క్లాస్ కంప్లీట్ అవుతారు. మాది ఎడినైన్ కెరియర్ గైడెన్స్. సో మనం అక్రాస్ ది ఇండియా, అదేవిధంగా దాదాపు అన్ని ఏషియన్ కంట్రీస్లో కూడా అడ్మిషన్ చేస్తాం. ఎందుకంటే ఈ వీడియో చూసేటువంటి వాళ్ళలో చాలామంది పేరెంట్స్ మనకి గల్ఫ్ కంట్రీస్ నుంచి ఇక్కడి నుంచి కూడా చూస్తారు కాబట్టి. సో మీరు ఇటు బెంగళూరుకు వచ్చి చదువుకోవాలనుకున్నా, అటు దుబాయ్, మలేషియా, సింగపూర్ లాంటి ప్రదేశాల్లో చదువుకోవాలనుకున్నా మీకు మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసి పెట్టడం అనేది ఎడ్యునైన్కి 25 ఏళ్ళ అనుభవం ఉంది. మీకు సైకోమెట్రిక్ అనాలిసిస్ చెప్తాం, మీకు ఉన్నటువంటి బడ్జెట్లో ది బెస్ట్ కాలేజెస్ని ఏషియాలో కానీ, అదేవిధంగా ఇండియాలో కానీ, లేదా బెంగళూరు, హైదరాబాద్లో కూడా మీకు చేసి పెడతాం. అదేవిధంగా దాసా కౌన్సిలింగ్ ఉంది, మీకు CAWG గల్ఫ్ వర్కర్స్ కోటా ఉంటుంది. సో వీటికి సంబంధించినటువంటి కాలేజెస్ ఏంటి, దాసా కౌన్సిలింగ్ ఏంటి, సో మీరు ఎక్కడ ఎగ్జాక్ట్గా ఫిట్ అవుతారనేది ఎడ్యునైన్కి ఉన్నటువంటి అనుభవాన్ని ఉపయోగించి
మీకు హ్యాజల్ ఫ్రీ అడ్మిషన్ ప్రాసెస్ చేసి పెడతాం 12th గ్రేడ్ విద్యార్థులందరికీ. సో సిబిఎస్ఈ ఏదైతే నెక్స్ట్ కమింగ్ డేస్లో ఎగ్జామ్స్ ఉన్నాయో వాళ్ళందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ కంప్లీట్ ఎగ్జామ్స్. నెక్స్ట్ వచ్చేసి జేఈ మెయిన్ సెషన్ 2 కూడా ఉంది. సో మీరు మీ కంట్రీస్లో ఉన్నటువంటి ఆ సెంటర్స్లో నీట్గా రాయండి. సో ఇండియాకి వచ్చి చదవాలనుకున్నట్టు మీ పేరెంట్స్ రూట్స్లోకి వచ్చి ఎవరైతే చదువుకోవాలనుకుంటున్నారో, బడ్జెట్ ఫ్రెండ్లీగా చదువుకోవాలనుకుంటున్నారో, మీ యొక్క గ్రాండ్ పేరెంట్స్ దగ్గర మీ యొక్క విలేజ్ ఎన్విరాన్మెంట్, ఇండియన్ కల్చర్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నారో, బెంగళూరు జనరల్లీ ది బెస్ట్ డెస్టినేషన్. ఈవెన్ హైదరాబాద్ ఈజ్ ఆల్సో గ్రోయింగ్. సో చాలామంది తమిళియన్స్ కూడా మన వీడియోస్ చూస్తున్నారు. ఎందుకంటే మీకు చెన్నైలో అడ్మిషన్ చేసే అవకాశం ఉన్నప్పుడు కూడా మీరు గ్లోబల్ ఎక్స్పోజర్లో పెంచినటువంటి పిల్లలు కాబట్టి ఆబ్వియస్లీ మీరు కోయంబత్తూర్, బెంగళూరు ఆప్షన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. సో మా స్క్రోలింగ్లో ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మీకు కంప్లీట్ గైడెన్స్, మీరు ఏ ప్రాంతంలో గ్లోబ్లో ఉన్నప్పటికీ తెలుగు వాళ్ళందరికీ కూడా ఎడ్యునైన్ మీకు చేరువలో ఎప్పటికప్పుడు వీడియోస్ అనేది చేసి మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీ దాకా తీసుకొస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.